ఏ పనైనా పంతానికి పోయి చేస్తే, అహంకారంతో ప్రవర్తిస్తే చివరికి దాని కన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సిందే. పంతానికి పోయిన పర్సన్తో పాటు ఆయనతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అది అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గుంటూరు మిర్చి యార్డ్లో బుధవారం ఆయన హడావుడి చేశారు. అయితే ఆయన మిర్చి యార్డుకు రావద్దని ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పింది. స్టేట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రన్నింగ్లో ఉందని, ఇలాంటి టైంలో పొలిటికల్ మీటింగ్స్ ర్యాలీలకి పర్మిషన్ లేదని, కాబట్టి మిర్చి యార్డుకి రావాలనే ఆలోచన మానుకోండని చెప్పింది. ఒకవేళ రూల్స్ అతిక్రమించి యార్డుకు వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ జగన్ ఒప్పుకోలేదు. మంగళవారమే ఆ పార్టీ లీడర్ అంబటి రాంబాబు గుంటూరులో మీటింగ్ పెట్టి మరి బుధవారం మా నాయకుడు గుంటూరు వస్తున్నాడంటూ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాడు. ఆ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చారు. ఆయనతో పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మాజీ మంత్రులతో కలిసి అక్కడి రైతులని పరామర్శించి ఓదార్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఆయన ఇంత సడన్గా మిర్చి యార్డుకు ఎందుకు వచ్చారో తెలుసా? మిర్చి రేట్లు పడిపోయాయట, అందువల్ల రైతులకి నష్టం కలుగుతోందట. దాని గురించి వాళ్ళని ఓదార్చడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సరే, మంచిదే. అయితే అదేదో 27వ తేదీ తర్వాత రావచ్చు కదా, కానీ కుదరదు. గవర్నమెంట్ అయినా ఈసీ అయినా ఎదిరించాల్సిందే, కోడ్ ఉల్లంఘించాల్సిందే అని అహంకారానికి పోయి మిర్చి యార్డుకు వచ్చారు జగన్. మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాధారణంగా జగన్ చెప్పిన మాటల ప్రకారం ఏం చేయాలి? రైతు సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం పోరాడాలి. ప్రభుత్వాన్ని వాళ్ళకి సరైన ధర ఇచ్చేలా ఫైట్ చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? నేను మిర్చి యార్డుకు వస్తే నాకు Z+ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు? ప్రతిపక్ష నేతగా, రాష్ట్రంలోనే పవర్ఫుల్ నేతగా ఉన్న నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వరా ఈ గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు అందరూ మీడియా ముందుకొచ్చి ముక్కులో మైకులు పెట్టుకుని తెగ మాట్లాడుతున్నారు. జగన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి నేను గుంటూరుకి వస్తున్నానని తెలిసి కూడా కనీసం పోలీస్ సెక్యూరిటీ కూడా ఇవ్వరా? రేపు మేము అధికారంలోకి వచ్చాక ఇలాగే మీకు కూడా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీని మీద వైసీపీ ఏకంగా గవర్నర్కే కంప్లైంట్ చేయబోతోంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారట. అయితే కంప్లైంట్ ఏమని చేస్తారు? అయ్యా, మా ప్రియతమ నాయకుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ని తుంగలో తొక్కి పొలిటికల్ పర్యటన చేశాడు, దానికి ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో సెక్యూరిటీ ఇవ్వలేదు అని ఇస్తారా? అయితే వీళ్ళలో ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే Z+ సెక్యూరిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, ఇవన్నీ కేంద్రమే చూసుకుంటుంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు దాన్ని అతిక్రమించి యార్డుకు వెళ్ళిన మీకు కేంద్రం Z+ సెక్యూరిటీ ఎలా ఇస్తుంది? అలా చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రూల్స్ అతిక్రమించినట్లే కదా. ఇక మీకు సెక్యూరిటీ పక్కనుంచితే మీరు అంతమంది కార్యకర్తలను వెంటేసుకుని మిర్చి యార్డు దగ్గరకు వచ్చారు. కనీసం యార్డు కార్యదర్శి పర్మిషన్ కూడా తీసుకోకుండా లోపలికి ఎంటర్ అయిపోయారు. మీ ఇష్టం వచ్చినట్లు లోపలి తిరిగారు. ఇదంతా రూల్స్ ప్రకారమే చేశారా? మీ వల్ల భారీగా యార్డు దగ్గరకు వచ్చిన వైసీపీ జనాల వల్ల పెద్ద ఎత్తున మిర్చి లోడ్లతో లోపలికి రావాల్సిన లారీలన్నీ రైతులు బయటే ఆపుకోవాల్సి వచ్చింది. దానివల్ల రోడ్డు మీద భారీ ట్రాఫిక్ జామ్. ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు ఏదో సాధించినట్లు మాట్లాడతారంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు అనొచ్చు, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఉంటే ఇదంతా జరగకపోవచ్చు కదా అని. అయితే అసలు ఈసీ వద్దని చెబుతున్నప్పుడు కేంద్రమే సెక్యూరిటీ ఇవ్వదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరంతా? ఇక వీళ్ళు ఇంత చేస్తే ఈసీ మాత్రం ఊరుకుంటుందా? జగన్తో పాటు మొత్తం 8 మంది మీద కేసులు పెట్టింది. వాళ్ళకి తోడు నల్లపాడు పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా జగన్ ఆరోపణలను తిప్పికొట్టారు. సెక్యూరిటీ విషయం గురించి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈసీ ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్ళి ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించారు. పోలీసులు కూడా రావద్దని చెప్పినా వైఎస్ జగన్ పట్టించుకోకుండా వెళ్ళడం తప్పు. రావద్దని చెప్పినా వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వలేదని అనడం ఏంటి? ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారా? ప్రజా సమస్యల పరిష్కారం అనే ముసుగులు రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారు అంటూ సీరియస్గానే మాట్లాడారు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్కి రైతుల నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో, జనాల్లో ఎంత పొలిటికల్ మైలేజ్ వస్తుందో పక్కన పెడితే ఈసీ పెట్టిన కేసులు మాత్రం సీరియస్ విచారణ ఎదుర్కోవాల్సిందే. అయినా ఇప్పటికే ఎన్నో అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్కి ఈ కేసులు ఏమైనా కొత్త చెప్పండి. మరి మీరేమంటారు? ఈ ఇష్యూలో జగన్ది తప్పంటారా, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందేనంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.